నమస్తే, వెల్కమ్ టు సివిఆర్ న్యూస్. రాయలసీమ గర్భంలో దాగి ఉన్న బంగారు నిధులు ఇప్పుడు దేశ దృష్టిని ఆకర్షిస్తున్నాయి. కర్నూలు జిల్లా జొన్నగిరి వద్ద ప్రారంభమైన స్వర్ణగిరి గోల్డ్ మైన్స్ ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఒక కొత్త అధ్యయనానికి నాంది పలుకుతుంది. 405 కోట్ల పెట్టుబడి, రోజుకు 1000 టన్నుల ఖనిజ ప్రాసెసింగ్ సామర్థ్యం, ఏడాదికి 100 కిలోల బంగారు ఉత్పత్తి లక్ష్యంతో ఈ భారీ ప్రాజెక్టు దూసుకుపోతుంది. రాయలసీమ నిజంగానే భారతదేశపు కొత్త గోల్డ్ హబ్ గా మారబోతోందా? మరి చూద్దాం ఈ ప్రత్యేక కథనంలో. ఇక ఏపీలో బంగారు గనులు, స్వర్ణగిరితో కొత్త అధ్యయనం అంటూ కూడా ఇప్పటికే ఇందుకు సంబంధించి కూడా దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. మరి రాయలసీమ గర్భంలో దాగి ఉన్న బంగారు నిధులు ఇప్పుడు దేశ దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఏకంగా ఇది కర్నూలు జిల్లా జొన్నగిరి వద్ద ప్రారంభమైంది. మరి ఇప్పటికే కేజీఎఫ్ లో మనం సినిమా తరహాలను చూస్తాం. ఇప్పుడు నిజంగానే ఒక పెద్ద గోల్డ్ మైన్ అనేది బయటపడింది. మరి ఇది ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఒక కొత్త అధ్యయనానికి నాంది పలుకుతోంది. దాదాపు 405 కోట్ల రూపాయల పెట్టుబడితో రోజుకు 1000 టన్నుల ఖనిజ ప్రాసెసింగ్ సామర్థ్యం గల, ఏడాదికి 100 కిలోల బంగారం ఉత్పత్తి లక్ష్యంతో కూడా ఈ భారీ ప్రాజెక్టు దూసుకుపోతోంది. మరి చాలా వరకు సినిమాల్లోనే ఇలాంటి ఘటనలు చూస్తున్నాం. ఇప్పుడు ఏకంగా ఆంధ్రప్రదేశ్ లో ఒక పెద్ద గోల్డ్ మైన్ ప్రాజెక్ట్ అయితే దూసుకుపోతున్న దృశ్యం అయితే చూస్తున్నాం. మరి ఇప్పటి వరకు కూడా ఈ స్వర్ణ ప్రయాణం ఏపీని దేశ గోల్డ్ మ్యాప్ లో ప్రత్యేక స్థానంలో నిలబెట్టబోతోందా అనే సంకేతాలు కూడా చాలా వరకు వినిపిస్తున్నాయి. మరి నిజంగానే రాయలసీమలో దేశవ్యాప్త భారతదేశపు కొత్త గోల్డ్ హబ్ గా మారబోతుందా? మరి ఇప్పటికే ఇందుకు సంబంధించి కూడా జొన్నగిరి నుంచి దేశ దృష్టిని ఆకర్షించే విధంగా కూడా ఈ గోల్డ్ మైన్ అనేది సాగుతోంది. ఇక్కడ కర్నూలు జిల్లా తుగ్లాలి మండలం జొన్నగిరిలో భారీ బంగారు ఉత్పత్తికి శ్రీకారం చుట్టారు. మరి ఇందుకు సంబంధించి ప్రాజెక్టుకు కొత్త పేరు కూడా పెట్టారు. ఏదైతే స్వర్ణగిరి గోల్డ్ మైన్ అని, జొన్నగిరిని కాస్త స్వర్ణగిరి గోల్డ్ మైన్ అని కొత్త పేరు పెట్టి ఈ ప్రాజెక్ట్ ని చూస్తున్నారు. మరి స్వాతంత్రం తర్వాత కూడా దేశంలో ప్రారంభమైన అతిపెద్ద ప్రైవేట్ గోల్డ్ మైనింగ్ ఇదే అని కూడా చెప్పొచ్చు. మరి కేవలం దేశం గోల్డ్ మ్యాప్ లో ఆంధ్రప్రదేశ్ కు ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చే ప్రాజెక్ట్ గా కూడా దీన్ని మనం చూడొచ్చు. మరి ఇప్పటికే ఇందుకు సంబంధించి కూడా ఇటు ఆంధ్రప్రదేశ్ లో అందరి దృష్టిని ఆకర్షించే విధంగా ఒక కొత్త అధ్యయనానికి నాంది పలికే విధంగా కూడా ఈ గోల్డ్ మైన్ ఉన్నదని చెప్పొచ్చు. మరి ఇప్పటి వరకు రాయలసీమ గర్భంలో బంగారు యుగానికి ఒక కొత్త శ్రీకారం చుట్టారు. మరి ఈ గోల్డ్ మైన్ ఏ విధంగా ఉండబోతోంది, రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ చరిత్రలో కొత్త అధ్యయనానికి నాంది పలకబోతుందా అంటే, స్వర్ణగిరి కానీ అసలు ప్రత్యేకతలు ఏంటి, పెట్టుబడికి కావచ్చు, ఇటు సామర్థ్యం కావచ్చు, లేదంటే ఉత్పత్తి లక్ష్యాలు, వీటన్నింటికి కూడా కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. సుమారు 598 విస్తీర్ణంలో హెక్టార్ల విస్తీర్ణంలో కూడా ఈ గోల్డ్ మైన్ అనేది పూర్తిగా ఉంది. మరి ఇక్కడ నుంచి దాదాపు 405 కోట్ల రూపాయల పెట్టుబడి పెడుతూ రోజుకు 1000 టన్నుల బంగారం ఖనిజాన్ని ప్రాసెస్ చేసే సామర్థ్యం గల ఈ గోల్డ్ మైన్ ఒక పెద్ద గోల్డ్ మైన్ అని చెప్పొచ్చు. మరి ఇది ప్రారంభ దశలో కేవలం 400 నుంచి 600 వరకు కిలోల బంగారు ఉత్పత్తిని చేస్తోంది. మొత్తం ఒక విస్తీర్ణం తర్వాత ఏడాదికి సుమారు 1 టన్ను బంగారు ఉత్పత్తి అనేది ఏదైతే ఇది స్వర్ణగిరి గోల్డ్ మైన్ నుంచి పూర్తిగా ఉత్పత్తి అవుతోంది. మరి గని జీవిత కాలాన్ని కూడా 15 సంవత్సరాల మించి ఉండే పెంచే ప్రణాళికలతో కూడా పూర్తిగా ఈ ప్రాజెక్ట్ అనేది నిలబోతోంది. మరి సినిమా తరహాలను చూసిన ఇంత పెద్ద భారీ ప్రాజెక్ట్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లాలో ఇంత పెద్ద ప్రాజెక్టు కొనసాగుతోంది. మరి ఇందుకు సంబంధించి కూడా రోజు 405 కోట్ల రూపాయల పెట్టుబడితో కూడా 1000 టన్నుల ఖనిజ ప్రాసెసింగ్ సామర్థ్యం ఉన్న, ఏడాదికి 100 కిలోల బంగారం ఉత్పత్తి లక్ష్యంతో కూడా ఈ ప్రాజెక్టు దూసుకుపోతోంది. మరి ఈ గోల్డ్ మైన్ కి సంబంధించి కూడా భూమి నుంచి అసలు బంగారం ఎలా వస్తోంది, మరి ఇదంతా సాధ్యమవుతోందా, అసలు ఏ విధంగా ఉండబోతుంది చూద్దాం. ఇక రాయి నుంచి డొర్రే బార్ వరకు కూడా ఈ ప్రయాణం అనేది సాగుతోంది. మరి భూమి నుంచి తవ్విన రాయిలో బంగారం నేరుగా కనిపించదు. దాన్ని ఖనిజాన్ని క్రషింగ్ కావచ్చు, గ్రైండింగ్ ప్రక్రియలకు పంపిస్తారు. ఆ తర్వాత రికవరీ కావచ్చు, శుద్ధి ప్రక్రియను నిర్వహిస్తారు. మరి మొదట డోరే బార్ అంటే రూపంలో బంగారం తయారవుతోంది. మరి దాని తర్వాత ట్రయల్ ఉత్పత్తిలో 10 కిలోల బంగారం తయారైనట్టు కూడా వెల్లడించారు. మరి ఇప్పటికే రాయిలో కనిపించదు, మరి శాస్త్రంతో వెలికి వస్తుంది అంటూ కూడా ఇప్పటికే ఇందుకు సంబంధించిన నిపుణులు కూడా చెబుతున్నారు. మరి భూమి తవ్విన తర్వాత రాయిలో బంగారం నేరుగా కనిపించదు, దానికి కొంత ప్రాసెస్ ఉంటుంది. ఆ ప్రాసెస్ అయిన తర్వాత
రాష్ట్రంతో బంగారాన్ని వెలికి తీస్తానంటూ కూడా చెప్తున్నారు. మరి ఇంత పెద్ద మొత్తంలో కూడా ఏదైతే ఈ గోల్డ్ మైన్ ప్రాసెసింగ్ అనేది కూడా జరుగుతుంది. రోజుకు కొన్ని 1000 టన్నుల గోల్డ్ ఉత్పత్తి అనేది జరుగుతోంది. మరి ఏపీలో బంగారం ఉన్న ఇతర ప్రాంతాలు ఏవి? జీఎస్ఐ కేంద్ర గనుల శాఖ గుర్తించారు. కొన్ని ఏదైతే అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి రామగిరి బంగారు క్షేత్రం కావచ్చు, లేదంటే అనంతపురం ప్రాంతంలో ఉన్నటువంటి పెలకచర్ల బంగారు క్షేత్రం కావచ్చు, లేదంటే కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి జొన్నగిరి సిస్ట్ బెల్ట్ కావచ్చు, చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి చిగురుగుంట బిసనత్తం బెల్ట్ కావచ్చు, ఇవన్నీ కూడా ఇంకా ఏపీలో బంగారం ఉన్న ఇతర ప్రాంతాలు కూడా చాలా వరకు ఉన్నాయి. కానీ ఈ కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి జొన్నగిరిలో ఉన్నటువంటి ఏదైతే ఈ గోల్డ్ మైన్ ఏదైతే ఉందో, ఇక్కడ నుంచి కూడా దాదాపు 405 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టి రోజుకు కొన్ని 1000 టన్నుల బంగారం ప్రాసెసింగ్ చేస్తూ కూడా ఈ బంగారు ఉత్పత్తిని 100 కిలోల బంగారు ఉత్పత్తిని కూడా ఇక్కడ నుంచి తయారు చేస్తున్నారు. ముఖ్యంగా అసలు భవిష్యత్తు అన్వేషణలు ఎలా ఉండబోతున్నాయి? మరి ఇంకా ఇది ఏ విధంగా ఉండబోతోంది? మరి రాయలసీమ కొత్త అవకాశాలపై దృష్టి సారిస్తోందంటే నిజంగానే చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి ఇలా అనేక రకాల ఇతర ప్రాంతాల్లో కూడా ఇక చాలా వరకు కూడా బంగారం మైనింగ్ చేసినటువంటి గోల్డ్ మైన్స్ కూడా చాలా వరకు ఉన్నాయి. ముఖ్యంగా కర్నూలు అనేది ఇప్పుడు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారింది. మరి ఏపీలో రాబోయే రోజుల్లో ఇదొక నెంబర్ 1 స్థానంలో నిలుస్తుందంటూ కూడా నిపుణులు చెప్తున్నారు. మరి ఇక్కడ నుంచి కొన్ని 1000 టన్నుల, వందల టన్నుల బంగారం ఉత్పత్తి అవుతోంది అంటూ కూడా ఇప్పటికే ఇందుకు సంబంధించి కూడా ఈ స్వర్ణగిరి గోల్డ్ మైన్ కి సంబంధించి 405 కోట్ల రూపాయల పెట్టుబడితో దీన్ని పెట్టి ఇప్పుడు రోజుకు 1000 టన్నుల గోల్డ్ ఉత్పత్తి చేస్తూ కూడా దాన్ని తయారు చేస్తూ క్రషింగ్ కావచ్చు, గ్రైండింగ్ కావచ్చు, ఇవన్నీ ప్రాసెస్ అయిన తర్వాత ఏదైతే కొన్ని వందల టన్నుల బంగారాన్ని కూడా ఉత్పత్తి చేస్తున్నారు. మరి ఇంత పెద్ద మొత్తంలో కూడా ఎక్కడ కూడా రియలిస్టిక్ లో ఏ రాష్ట్రంలో కూడా జరగలేదు. మరి సినిమాల వరకే మనం ఇట్లాంటి గోల్డ్ మైన్స్ అనేవి కూడా చాలా వరకు చూస్తుంటాం. మరి మొదటిసారి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో చరిత్రలో ఒక కొత్త అధ్యయనానికి నాంది పలుకుతోంది. ఏదైతే దాదాపు కోట్ల రూపాయల పెట్టుబడితో కూడా ఈ గోల్డ్ మైన్ ప్రాజెక్ట్ అనేది దూసుకుపోతా ఉంది. మరి ఈ ప్రాసెసింగ్ అంతా కూడా జరుగుతూ ఉంది. మరి మొదటగా రాయిని తవ్వి ఆ రాయి ప్రాసెసింగ్ అనేది చేసి ఆ ప్రాసెస్ అనేది పూర్తయిన తర్వాత శాస్త్రం ద్వారా బంగారాన్ని వెలికి తీస్తూ కూడా రోజుకు 1000 టన్నుల కనిష్ట ప్రాసెసింగ్ సామర్థ్యం చేస్తూ కూడా ఏడాదికి 100 కిలోల బంగారాన్ని ఉత్పత్తి అయితే చేస్తున్నారు. మరి ఇంత పెద్ద మొత్తంలో బంగారం కూడా ఇక్కడ కర్నూలు జిల్లా జొన్నగిరి గోల్డ్ మైన్ లో ఈ బంగారం అనేది ఉత్పత్తి అవుతోంది. మరి ఇంత పెద్ద మొత్తంలో బంగారం ఉత్పత్తి చేస్తూ కూడా ఆంధ్రప్రదేశ్ ను నెంబర్ 1 స్థానంలో నిలిపేలా కూడా ఈ బంగారం ఉత్పత్తి అనేది పూర్తిగా జరుగుతుంది. మనం ఇంకా చూడొచ్చు చిన్న చిన్న బంగారం రాళ్ళు కూడా ఇక్కడ కనిపిస్తా ఉన్నాయి. మరి వేల సంవత్సరాల తర్వాత మళ్ళీ ఈ స్వర్ణ వేట అనేది మొదలైంది. మరి జొన్నగిరి ఇప్పుడు స్వర్ణగిరిగా మారింది. ఏదైతే ఏడాదికి 100 కిలోల బంగారం ఉత్పత్తి అయ్యే విధంగా కూడా ఆ లక్ష్యంగా భారీ పెట్టుబడితో కూడా ఈ గోల్డ్ మైనింగ్ అనేది కొనసాగుతోంది. మరి రాయలసీమకు కొత్త ఒక పారిశ్రామికగా ఇది ఒక గుర్తింపు పొందే విధంగా దూసుకుపోతోంది ఈ ప్రాజెక్ట్ అని చెప్పొచ్చు. మరి ఇప్పటికే దేశ గోల్డ్ మ్యాప్లలో కూడా ఆంధ్రప్రదేశ్ అనేది ఒక ప్రత్యేక స్థానం అయితే దక్కించుకునే దిశగా ఇందుకు సంబంధించి కూడా అడుగులు వేస్తోంది. మరి రాబోయే రోజుల్లో కూడా ఏదైతే ఆంధ్రప్రదేశ్ ఒక నెంబర్ 1 స్థానంలో ఉండే విధంగా ప్రపంచంలో ప్రత్యేక స్థానం గుర్తింపు పొందేలా విధంగా కూడా ఈ ప్రాజెక్ట్ అనేది ఒక మంచి గుర్తింపు తెచ్చిపెడుతుందని చెప్పొచ్చు. మరి భారీ మొత్తంలో కూడా ఇప్పటికే రాయలసీమ గర్భంలో బంగారు నిధులు జొన్నగిరి ఇప్పుడు స్వర్ణగిరిగా మారింది. మరి దేశ గోల్డ్ మ్యాప్ లో కూడా ఆంధ్రప్రదేశ్ ఒక ప్రత్యేక స్థానాన్ని దక్కించుకోబోతుందని చెప్పొచ్చు. ఇంత పెద్ద మొత్తంలో కూడా ఒక గోల్డ్ మైన్ అనేది స్థాపించడం ఇది సాధారణమైన విషయం కాదు. మరి కొన్ని వందల కిలోల గోల్డ్ ని ఉత్పత్తి చేస్తూ కూడా ఆ విధంగా రోజుకు వందల కిలోలు అంటే మామూలు విషయం కాదు. మరి మనం సినిమాల్లోనే ఇంతవరకు కూడా చూస్తూ ఉంటాం. మరి ఇప్పుడు ఏకంగా ఆంధ్రప్రదేశ్ లో ఇంత పెద్ద మొత్తంలో కూడా ఏదైతే ఈ గోల్డ్ మైనింగ్ అనేది కొనసాగుతోంది. మరి ఇది ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఒక కొత్త అధ్యయనానికి నాంది పలుకుతుందని చెప్పొచ్చు. ఎందుకంటే ఆ పెద్ద మొత్తంలో కూడా 405 కోట్ల రూపాయల పెట్టుబడితో కూడా రోజుకు 1000 టన్నుల ఏదైతే ప్రాసెసింగ్ చేసే సామర్థ్యం ఉండడానికి ఏడాదికి 100 టన్నుల బంగారం ఉత్పత్తి అయ్యే విధంగా ఇప్పుడు ఈ అందరినీ ప్రత్యేక దృష్టిని ఆకర్షిస్తున్నాయి. మరి కర్నూలు జిల్లా జొన్నగిరి వద్ద ప్రారంభమైన ఈ స్వర్ణగిరి గోల్డ్ మైన్ ఆంధ్రప్రదేశ్ లో చరిత్రలో ఒక కొత్త అధ్యయనానికి నాంది పలుకుతుందని చెప్పొచ్చు. దిస్ ఇస్ భాగ్యశ్రీ సైనింగ్ ఆఫ్.